ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా అనుకున్న వాళ్ళెప్పుడు నవ్వుతూ ఉండాలి తులసి. నువ్వు అలాంటి మోసగాడి చేతిలో పడకూడదు. మీరేమైనా మంచివాళ్ళా? చెప్పండి, మంచివాళ్ళా? పని పాట లేకుండా వీధుల్లో బలాదుర్గా తిరుగుతూ ఎవరిని పడితే వాళ్ళను కొడుతూ రౌడీజం గూండైజం చేసే మీరు ఉత్తములా? దారిన పోయే ఈ అమ్మాయిని తీసుకొచ్చి చిలక పలుకులు నేర్పించి నన్ను నమ్మించి నా పెళ్లి ఆపాలని చూడట్లేదా? నా లైఫ్ ని స్పాయిల్ చేయాలని చూడట్లేదా మీరు? ఈవిడ నరేష్ గారి వల్ల ఇబ్బంది పడిందంట. తనలా చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి. అందుకు సాక్ష్యం ఏంటి? చెప్పండి, అందుకు సాక్ష్యం ఏంటి? అసలు నా జీవితం ఏమైపోతే మీకేంటి? నా గురించి ఆలోచించమని మీకెవరు చెప్పారు? అయినా ఆ మాట మీరు చెప్తున్నారా? వేరే అమ్మాయితో పెళ్లి పెట్టుకుని నా చుట్టూ తిరిగే మీలాంటి వాళ్ళు నా కాబోయే వాడి గురించి చెప్తే నేను నమ్మాలా? నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు రోడ్డు మీద తిరిగే బలాదూర్ మనిషి నీతులు చెప్తే వినే స్థితిలో పరిస్థితుల్లో నేను లేను. ఆ రోజు కూడా ఇలాగే ఆయన్ని కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. పోలీసుల మీద కూడా చెయ్యి చేసుకోబోయారు. ఈరోజు ఈవిడ్ని తీసుకొచ్చి ఇంకో కథ చెప్పేస్తున్నారు. ఆ రోజైనా ఈ రోజైనా నేను చెప్పేది నిజం తులసి, నన్ను నమ్ము. మీరు ఎవరని నేను నమ్మాలి? మీరు నాకు ఏమవుతారని నమ్మాలి? మా అమ్మని అక్క అని పిలిస్తే మీరు నా బంధువు అయిపోతారా? పోనీ మిమ్మల్ని ఖుషి ఫ్రెండ్ అని పిలిస్తే మీరు నాకు ఫ్రెండ్ అయిపోతారా? అది కాదు తులసి. చూడండి, మీరు చెప్పే మాయ మాటలు నమ్మడానికి మా అమ్మలా నేను అమాయకురాల్ని కాదు. ఖుషి ఇలా చిన్న పాపని అంతకన్నా కాదు. మీరేంటో నాకు బాగా తెలుసు. నా మీద పగబట్టి ఎలాగైనా నా పెళ్లి ఆపాలని చూస్తున్నారు. అది మాత్రం జరగదు. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తులసి తులసి ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పేది కాస్త విను. మీలాంటి రౌడీలు గోండాలు చెప్పే మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. తులసి, వదలండి. తులసి నేను చెప్పేది అర్థం చేసుకో. వదలమని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా?